హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవంతి మినీ టాక్స్. ఈ వీడియోలో అయితే నేనైతే నా హెయిర్ కేర్ గురించి చెప్తానన్నమాట. సో హెయిర్ నార్మల్గా హెడ్ బాత్ చేసిన తర్వాత నేను ఏ రొటీన్ ఫాలో అవుతాను దాని గురించి అయితే క్లియర్గా చెప్తాను. అది హెయిర్ని ఎట్లా చేస్తుంది ఏంది అనేది కూడా క్లియర్గా చేస్తాను. అదే కాకుండా హెయిర్ని బయట నుంచే కాకుండా మనం హెయిర్ షైనీగా ఉండడానికి, హెల్దీగా ఉండడానికి లోపల నుంచి కూడా మనం ఫుడ్ అనేది కూడా తీసుకోవాలన్నమాట. దాన్ని కూడా క్లియర్గా చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు మొత్తం క్లియర్గా చూసేయండి. 10 మినిట్సే ఉంటుంది వీడియో, అంత పెద్ద లాంగ్గా కూడా ఏం చేయలేదు, చాలా సింపుల్గా చేసిన అన్నమాట. సో హెయిర్ కేర్ అనేది బయట నుంచి ఎంత ఇంపార్టెంటో లోపల నుంచి కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనం కూల్గా ఉండాలి అని అంటే వాటర్ అయితే ఎంత తీసుకోవాలి. సో సమ్మర్లో డిహైడ్రేషన్ కాకుండా వాటర్ తీసుకోవాలి. అట్లానే మనం స్కిన్ బాగుండాలంటే సన్ ప్రొటెక్షన్ కోసం సన్ స్క్రీన్ కూడా వాడతాం కదా. సో అట్లనే హెయిర్కి కూడా అంతే, బయట నుంచి హెయిర్ బాగుండాలి, అలాగే మన లోపల కూడా మనం హెయిర్ బాగుండడం కోసం ఫుడ్ అనేది తీసుకోవాలన్నమాట. హెయిర్ లెంత్ ఉండడమే కాదు, హెయిర్ ఏంటి అంటే లావు ఉండాలి. హెయిర్ పొడవు అనేది కామన్గా పెరుగుతూనే ఉంటుంది సంవత్సరాల కొద్దీ, అంటే రోజులు గడిచే కొద్దీ హెయిర్ అనేది పొడవు పెరగడం అనేది రొటీన్ ఖచ్చితంగా పెరుగుతుంది ఎట్లా చేసైనా. బట్ అది పెరిగినా కూడా అది మంచిగా ఉండాలి, మందంగా లావుగా ఉండాలి. సో దానికోసం ఏం చేయాలి అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. డైలీ ఖచ్చితంగా మీ హెయిర్ మాత్రం ఒకవేళ మంచి వాల్యూమ్లోనే ఉంది అంటే డైలీ 1 ఎగ్ తినడానికి కంపల్సరీ ట్రై చేయండి. ఇక ఫాస్టింగ్స్ అట్లా ఉంటే అది మీరు చూసుకోవాలి. సో లేదు బాగా డల్గా ఉంది, ఇంకా బాగా పల్చగా ఉంది అంటే డైలీ 2 ఎగ్స్ అయినా తినండి. అప్పుడు హెయిర్ గ్రోత్ అనేది మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అట్లనే ఎక్కువ ఇవి తీసుకోవాలి, అవిసె గింజలు అంటారు కదా. సో అవి తీసుకుంటూ ఉండాలి హెయిర్ గ్రోత్ కోసం అయితే. దాంతోపాటు బయట ప్రొటెక్షన్ కూడా నేను చూపిస్తాను ఎట్లా చేసుకోవాలి అనేది. హెయిర్ సీరమ్స్ కూడా వాడాలన్నమాట. ఇక్కడ నేను చూపించేది అయితే స్ట్రీక్స్ షైన్ హెయిర్ సీరం అన్నమాట. ఇది వాల్నట్ ఆయిల్తో చేసింది. దీని గురించి కూడా సపరేట్గా చెప్తాం మళ్ళా, అంటే ఈ వీడియోలోనే తర్వాత చెప్తాను. సో ఇది బయట నుంచి ప్రొటెక్షన్ ఇచ్చుకోవడం, ఇది వాడడం వల్ల ఏం బెనిఫిట్స్ వస్తాయి ఏంది అనేది. సో ఇన్సైడ్ కూడా హెయిర్కి సంబంధించిన ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి, వాటర్ ఎక్కువ తాగాలి, అలాగే డైలీ ఎగ్, అవిసె గింజలు, ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఇలా తీసుకోవాలన్నమాట. ఇకపోతే ఈ సీరం గురించి మాట్లాడుకుంటే స్ట్రీక్స్ షైన్ హెయిర్ సీరం అన్నమాట. ఇది విత్ వాల్నట్ ఆయిల్, వాల్నట్స్ అందరికీ తెలుసు కదా, ఆ ఆయిల్తో చేసింది అన్నమాట. ఇది ఈ సీరం ఎందుకు యూజ్ చేయాలి అంటే ట్యాంగిల్ ఫ్రీ, ఎవరికైతే చిక్కులు పడతాయి కదా హెడ్ బాత్ తర్వాత, అట్లా లేదు అంటే డ్రై అయినాక కూడా చిక్కులు పడతాయి కదా, అట్లాంటి వాళ్ళ కోసం కూడా యూజ్ అవుతుంది. అట్లనే ఫ్రీజీ హెయిర్కి షైనింగ్ ఇవ్వడానికి, హెయిర్ షైన్ ఎక్కువ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. ఎవరికైతే గడ్డిలాగా ఉంటుంది కదా హెయిర్, దానికి ఇది బాగా యూజ్ అవుతుంది. దీన్ని అప్లై చేసుకుంటూ కూడా మాట్లాడతాను. ఇదైతే మనం 2 టైప్స్గా అప్లై చేసుకోవచ్చు ఈ సీరం అనేది హెయిర్కి. 1 టైప్ ఎట్లా, 2 టైప్స్ ఎట్లా అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా కొంచెం ఆయిల్ అనేది, అంటే సీరం అనేది తీసుకోవాలి. ఇది వాల్నట్ ఆయిల్ కాబట్టి ఆయిల్ అన్నాను. సో సీరం అనేది కొద్దిగా తీసుకొని మంచిగా రబ్ చేసుకొని ఫింగర్స్ మధ్యలోకి పెట్టేసి ఏదైతే హెయిర్ ఉందో ఓన్లీ కిందకే అప్లై చేసుకోవాలన్నమాట. మన హెడ్కి అంటొద్దు. ఇది మన స్కాల్ఫ్ ఉంటుంది కదా, మనం పాపడి తీస్తాం కదా, అక్కడ దాకా అంటొద్దు, జస్ట్ హెయిర్కి మాత్రమే అంటాలి. ఎందుకంటే ఇది సీరం కాబట్టి మళ్ళీ ఈ తలకు అంటకుండా చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇట్లా పెడితే నాకు ఇన్స్టెంట్గా వచ్చిన ఫీలింగ్ ఏంటి అంటే, హెడ్ బాత్ చేసిన తర్వాత మనం ఇట్లా చిక్కులు అవుతూ ఉంటాయి కదా, సో అట్లా అప్లై చేసుకోవడం వల్ల ఈజీగా స్మూత్గా అయిపోయింది హెయిర్ అనేది. సో చాలా బాగుంటుంది. ఇది సెకండ్ మెథడ్. ఫస్ట్ ఏమో నార్మల్గా కొంచెం సీరం తీసుకొని రబ్ చేసుకొని ఫింగర్స్లో మనం ఇట్లా మసాజ్ లాగా చేసుకొని చేయడం. ఇదైతే డైరెక్ట్ మిడిల్లో ఫింగర్ మధ్యలో ఒక్కొక్క డ్రాప్గా వేసుకొని దాన్ని మనం మంచిగా 2 ఫింగర్స్ని కలిపేసి చేసి అప్పుడు అప్లై చేసుకోవడం అన్నమాట. హెయిర్కి, ఓన్లీ హెయిర్కే ఇది మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎవరికైతే హెయిర్ డ్యామేజ్డ్ ఉంటుంది చూసిండ్రా, అట్లాంటి వాళ్ళకు గడ్డిలాగా ఉంటుంది కొంతమందికి, ఫ్రీజీ హెయిర్ అంటారు కదా, అట్లాంటి వాళ్ళకు కూడా మస్తు యూస్ఫుల్ అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. మీరు యూజ్ చేసిన తర్వాత మస్తు ఇన్స్టంట్గా రిజల్ట్ అనేది అర్థమవుతుంది. సో నేను పర్సనల్గా వాడిన ప్రొడక్ట్స్ని నేనైతే రివ్యూస్ అనేది ఇస్తున్నా.
చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇది మంచి స్మెల్ కూడా వస్తుంది, స్మెల్ కూడా మంచిగా ఉంటుంది. సో చెప్తున్నాను కదా, స్కాల్ఫ్ అస్సలు అంటించొద్దు. ఇది మెయిన్గా హెయిర్ స్టైల్స్కి అయితే మస్తు వర్క్ అవుతుంది అనమాట. దీన్ని వేసుకొని మనం ఎట్లాంటి హెయిర్ స్టైల్స్ అయినా వేసుకోవచ్చు. ఇది రాసినాక కూడా నా హెయిర్ అయితే మస్తు షైనీగా మంచిగా అనిపించింది. మీరు చూడండి. సో వన్ సైడ్ అప్లై చేసిన, ఇంకొక సైడ్ అయితే అప్లై చేయాలి. అప్లై చేసిన సైడ్ చూడండి పొడి పొడిలాడుతూ ఇట్లా పడిపోతూ ఉంటుంది అన్నమాట. అన్నం ఉడికిన తర్వాత పొడి పొడిగా ఉడికితే ఎట్లా ఉంటుంది, అదే మొత్తం కజిబిజిగా ఉంటే ఎట్లా ఉంటుంది అనేది కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అన్నమాట మనం. సో అట్లనే మనం రాసిన తర్వాత పొడి పొడిలాడుతూ ఇట్లా పడుతుంది. ఏదైతే రాయిందో అటు సైడ్ మొత్తం జిడ్డు జిడ్డు లాగా, అంటే ఫ్రీజీ లాగా ఉంటుంది అన్నమాట. రఫ్ లాగా అనిపిస్తుంది. ఇది రాసినాక మస్తు స్మూత్గా మస్తు మంచి ఫీలింగ్ వస్తుంది. హెయిర్ కూడా మంచిగా షైనీ అవుతుంది. చాలా బాగా అనిపించింది నాకైతే పర్సనల్గా. సో ఇది ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే ఆఫ్టర్ హెడ్ బాత్, ఎప్పుడైతే తలస్నానం చేస్తామో అప్పుడు వెట్ హెయిర్ మీద పచ్చిగా ఉంటుంది కదా తల అనేది, సో అప్పుడు ఆ తడి వెంట్రుకల మీద అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం డ్రై అయిపోయాక కూడా వేసుకోవచ్చు. హెయిర్ స్టైల్కి అట్లా యూజ్ చేసినప్పుడు మనం డ్రై అయినాక కూడా వాడచ్చు, ఏం కాదు. ఇది అప్లై చేసినాక కూడా నేను అనేది దువ్వి చూపిస్తాను, దువ్వుతే ఎంత బాగా వస్తుంది అనేది కూడా. అంటే మనం నార్మల్గా హెడ్ బాత్ చేస్తూ ఉంటే దువ్వుతే చిక్కులు వచ్చి ఫుల్ హెయిర్ వస్తుంది కదా, అట్లా కాకుండా ఇది రాయడం వల్ల హెయిర్ వస్తుందా రాదా అనేది కూడా దువ్వితే అది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. రాసినాక కూడా చూడండి, నేను నార్మల్గా బ్యాక్ సైడ్ కూడా తిరిగి నేను చూపిస్తాను అది ఎంత మంచిగా అనిపించింది అనేది కూడా మీరే చూడండి. నా హెయిర్ లెంత్ అయితే పెరగడం అనేది జరుగుతూ ఉందన్నమాట. దానికి నేను ఏం ఫాలో అవుతున్నా, ఏం యూజ్ చేస్తున్నా అనేది కూడా నేను చూపిస్తాను. నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకు అయితే ఈజీగా అర్థమవుతుంది. నేను ఫస్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు నా హెయిర్ లెంత్ ఎంత ఉంది, ఇప్పుడు ఎట్లా ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది కూడా అర్థమవుతుంది. సో మొత్తం అయితే అప్లై చేసేసుకున్నాను. చూడండి బాగుంది కదా. సో దువ్వి కూడా చూపిస్తా, అది కూడా చూసేయండి. నేను చెప్పాను కదా, హెయిర్ గ్రోత్కి అయితే మనం బయట నుంచి కూడా కొన్ని ఇవ్వాల్సి వస్తుంది. అంటే నేను ప్రీవియస్ వీడియోలలో కూడా చేశాను. రైస్ వాటర్, మెంతి వాటరు, మెంతి పేస్ట్, మన హెయిర్ ప్యాక్స్ ఇవన్నీ కూడా చెప్పాను కదా. వాటితో పాటు ఇన్సైడ్ నుంచి కూడా మంచిగా ఫ్రూట్స్ తినాలి, నట్స్ తినాలి, స్ప్రౌట్స్ తినాలి, అవిసె గింజలు యాడ్ చేసుకోవాలి మన డైట్లో. అట్లాగే మంచిగా ఉసిరికాయ కూడా తినండి. మీకు యాసిడిటీ ప్రాబ్లం ఇట్లా లేకపోతే మనకు డైలీ 1 గ్రామ్ సి విటమిన్ అనేది కంపల్సరీ. సో అందుకోసం సి విటమిన్ కూడా మస్తు హెల్ప్ చేస్తుంది హెయిర్ గ్రోత్కి. సో డైలీ ఒక ఉసిరికాయ తిన్నా పర్లేదు దొరికినప్పుడు. మంచి హెల్తీ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. జంక్ అట్లా తిన్నా కూడా ఎప్పుడో ఒక్కసారి అట్లా తినండి, రెగ్యులర్గా కాకుండా. మెయిన్గా వాటర్ ఎక్కువ తాగితే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. మన లోపల ఉన్న డస్ట్, ఇంప్యూరిటీస్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి వాటర్ కూడా మంచిగా ఎక్కువ తీసుకోవాలి. చూడండి, నేను దువ్వి కూడా చూపిస్తున్నాను కదా, ఎంత మంచిగా అంటే అసలు మనకు ప్రెషర్ కూడా పెట్టే అవసరం లేదు. సింపుల్గా ఇట్లా దూసేసి నార్మల్గా ఇట్లా చేసేసుకోవడమే. అంత స్మూత్గా అంత బాగుంది. సీరియస్గా ఎవరికైతే రఫ్ హెయిర్ ఉంటుందో, ట్యాంగిల్స్ ఎక్కువ ఉండి అట్లనే రఫ్ ఉండి పగుళ్ళు ఎక్కువ ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళకు కూడా ఇలాంటివి చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఎంత బేబీ సాఫ్ట్ అయిందంటే నా హెయిర్ మాత్రం చాలా బాగుంది, నాకైతే మస్తు నచ్చింది. సో ఇట్లాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలి, హెయిర్ కేరా లేదంటే స్కిన్ కేరా ఏవైనా కూడా అడగండి. నేనైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేద్దామంటే అసలు వీలవ్వట్లేదు. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను కూడా పోస్ట్ చేయడానికి. సో నా సబ్స్క్రైబర్లు అయితే ఇంకా కొంచెం నా వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ టైం అనేది మొత్తం కంప్లీట్ చేసేయండి. అంటే 10 మినిట్స్ ఉంటే 8 మినిట్స్ ఉంటే అట్లా మొత్తం ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. ఏది అయినా డౌట్ వచ్చినా కూడా కామెంట్ చేయడానికి ఉంటుంది కదా. సో అందుకోసం వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడడానికి ట్రై చేయండి. అట్లనే ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఖచ్చితంగా స్కిన్ కేర్, హెయిర్ కేర్ కంపల్సరీ చేయాలి. మన స్కిన్ కేర్ ఎట్లా చేసుకుంటామో హెయిర్ కేర్ కూడా అంతే చేసుకోవడం వల్ల స్కిన్ ఎంత షైనీగా ఉంటుందో అంత బాగుంటుంది హెయిర్ కూడా. చూడండి, ఒక్క వెంట్రుక కూడా రాలేదు. నాకైతే అసలు మస్తు అనిపించింది. అంటే మనకు హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గుతుంది సీరమ్స్ యూజ్ చేయడం వల్ల. సో బయట నుంచి కూడా హెయిర్కి స్ట్రెంగ్త్ని ఇచ్చినట్టు అవుతుంది, మంచిగా బలాన్ని ఇచ్చిన ఫీలింగ్ కూడా కలుగుతుంది మనకు. ఇన్సైడ్గా, అవుట్ సైడ్గా రెండుగా ఉంటే మీ హెయిర్ పొడవున్నా లేకపోయినా కూడా ఉన్న వరకైతే హెయిర్ మాత్రం మస్తు ఉంటుంది.
మంచిగా మెయింటైన్ అవుతూ ఉంటుంది అన్నమాట. అంత బాగుంటుంది. చూడండి సిల్కీగా మస్తు కనబడుతుంది కదా, షైన్గా. సో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఎట్లా ఉందనేది కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.